నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. క్రెడిట్ చోరీలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే లేరని విమర్శించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీపై కూటమి నేతలు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని వ్యాఖ్య. త్రివర్ణ పథక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన సంఘ సేవకులు డాక్టర్ జహీర్ అహ్మద్. పింగళి కాంస్య విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం ఆవిష్కరించాలని డిమాండ్. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించిన జనసేన నేత ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. కూటమి ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర ప్రగతి పదంలో దూసుకుపోతుందని వెల్లడి. ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి నేతల అండతో అక్రమ మైనింగ్, గ్రావెల్, మట్టి దోపిడీ జరుగుతుందని ఆరోపించిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఇందుకు బాధ్యులైన అధికారులపైన సహకరించిన ప్రజాప్రతినిధులు క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని డిమాండ్. సీఎంగా జగన్ ఉన్నప్పుడు చేసిన పనులను తన ఖాతాలో వేసుకోవడంలో సీఎం చంద్రబాబు ఆరితేరిపోయారని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబును మించిన నేత ఈ దేశంలోనే లేరని ఎద్దేవా చేశారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం కావడాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విశాఖకు అటువంటి ఆధునిక హంగులతో ఉన్న విమానాశ్రయం ఎంతో అవసరమన్నారు. జగన్ సీఎంగా ఉన్న కాలంలో ఆ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. రైతుల నుండి భూ సమీకరణ చేసి విమానాశ్రయ అభివృద్ధికి చర్యలను జగన్ సర్కార్ చేపట్టిందని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం నేతలు తమ హయాంలో జరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటని సజ్జల వ్యాఖ్యానించారు. విమానాశ్రయ విషయంలో క్రెడిట్ చోరీకి పాల్పడడమే కాకుండా కూటమి నేతలు తమ పార్టీపై దుష్ప్రచారాన్ని సాగించడాన్ని ఖండించారు. కూటమి నేతలు తమ పార్టీపై చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రి కానీ మిగిలిన వాళ్ళు కానీ దీని గురించి చేస్తున్న ఒక అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే తను చేసింది చెప్పుకోవడానికి చేసింది ఏమీ ఉండదు. సో ముందు జరిగింది ఏదైనా ఉంటే తన ఖాతాలో ఎట్లా వేసుకోవాలనేది, అది హైదరాబాద్ విషయానికి వస్తే ఆయన కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలైతే ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినా సరే, ఇంకా దేశం దాటిపోవాలంటే ఉపయోగం లేదనుకోని పోయినట్లే కానీ, లేకపోతే బయట కూడా ఆయన ఖాతాలో వేసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయ్యారు, పరిమితమయ్యారు. సరే, పాతది పక్కకు తోస్తే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటి ఎందుకంటున్నా అంటే కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రెడిట్ ఎవరిదైనా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో, లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద చూపించడం, ఈ పరంపరలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఈ పరంపరలో కొత్తగా కలికితురాయి లాంటిది, క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం, కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద మాకు అభ్యంతరం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ, అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మాట్లాడిన మొత్తం అంటే ఇటువైపు పాపం మోడీ గారు ఆయన ప్లెయిన్ గా పాలిటిక్స్ లేకుండా మాట్లాడినట్టున్నారు. ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, దాని అవసరము, వీటి గురించి మాట్లాడినట్టున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే మనకు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారో, ఒకరు
డమ్మీ సీఎం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, 2 డిఫాక్టో సీఎం లోకేష్ గారు, 3 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని లోక్సభ ప్యానెల్ స్పీకర్, పార్లమెంట్ సభ్యులు, మాజీ డీజీపీ తెన్నేటి కృష్ణప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఈవో జల్లేపల్లి వెంకటరావు, వేద పండితులు, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని శ్రీ స్వామివారి సహస్రనామార్చన సేవలో పాల్గొని మూలవిరాట్టును దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించగా ఆలయ ఈవో శేషవస్త్రంతో సత్కరించి స్వామివారు ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మదినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రముఖ సంఘ సేవకులు, స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. పింగళి వెంకయ్య 150వ జయంతిని పురస్కరించుకొని 150 మీటర్ల జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ పతాకాన్ని అనేక మంది చేతబట్టి నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్త, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యను ప్రభుత్వాలు, ప్రజలు మరిచిపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పింగళి వెంకయ్య కాంస్య విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఆవిష్కరించాలని డాక్టర్ జహీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. పింగళి వెంకయ్య కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, పలు యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పింగళి వెంకయ్య గారి 150వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో ఆయన గౌరవార్థం ఏదైతే 150 జన్మదినోత్సవం ఉందో 150 మీటర్ల జెండా అంటే 450 అడుగుల జెండాని ఈరోజు మేము ఆవిష్కరించడం జరుగుతుంది. ఆయన గౌరవార్థం ఈ సమాజం పింగళి వెంకయ్య గారిని మర్చిపోయింది. పింగళి వెంకయ్య గారిని ప్రజలు మర్చిపోయారు, ప్రభుత్వాలు మర్చిపోయినాయి. ఈ ఏదైతే 3 రంగుల జెండా ఈరోజు ఉందో ప్రతి ఆఫీసు మీద, ప్రతి పార్లమెంటు భవనం మీద, ప్రతి చోట కూడా రెపరెపలాడుతుందో మరి అలా దాని రూపకర్త పింగళి వెంకయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు, ఒక అగ్రికల్చరిస్టు, ఒక ఎడ్యుకేషనిస్టు. ఈ రాష్ట్రంలో మరి ఈ భారతదేశానికి ఒక జెండా కావాలని చెప్పి 1947 ఆగస్టు 15న కొన్ని రోజుల ముందే ఈ జెండాని ఆయన ఆవిష్కరింపజేసి, ఆమోదింపజేసి మనకు ఇవ్వటం జరిగింది. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో కాకినాడ 1 టౌన్ సిఐ మండల నాగదుర్గారావు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు గొడవలు, బెదిరింపులు, జూదం, భూ వివాదాలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ప్రజల్లో భయాందోళన సృష్టించవద్దని హెచ్చరించారు. సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా మసులుకుంటూ గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు. రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, మళ్లీ నేరాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అక్రమ మైనింగ్ త్రవ్వకాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కరణం ధర్మశ్రీ ఆరోపించారు. నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నేతలు, జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. అనకాపల్లి జిల్లాలో గ్రావెల్ మట్టి దోపిడీ అధికంగా జరిగిందని, ఇసుక దందాకు కొదవలేదని అన్నారు. ఇంతకు సహకారం అందించిన జిల్లా కలెక్టర్తో పాటు ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. తమ పార్టీ అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ త్రవ్వకాలు, మట్టి గ్రావెల్ దోపిడీని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. తాము పదే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులిపేశారని విమర్శించారు. అక్రమంగా కోట్లాది రూపాయలను ఆర్జించిన వారిపై చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని తిరిగి రాబట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మరియు కూటమి నేతల సహకారంతో మైనింగ్ మట్టి గ్రావెల్ ఇసుక దంతాల జోరుగా సాగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వీటికి అనుమతి ఇచ్చిన అధికారులపైన, సహకరించిన ప్రజాప్రతినిధులపైన చర్యలు తీసుకోవాలని ధర్మశ్రీ డిమాండ్ చేశారు. ఈరోజు అనకాపల్లి జిల్లాలో మట్టి దోపిడీ కానీ, గ్రావెల్ దోపిడీ కానీ, ఇసుక దందా కానీ
విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి వైనాన్ని అడ్డగోలుగా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ప్రభుత్వానికి మైనింగ్కి సంబంధించి సేనరేజ్కి సంబంధించినటువంటి ఎటువంటి అమౌంట్లు కూడా కట్టకుండా పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీ మట్టి దోపిడీ ఒక అనకాపల్లి జిల్లాలోనే కాదు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి వైనాన్ని ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్షంగా ప్రజా గొంతుని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి క్లియర్గా గ్రావెల్ దందా గురించి సర్వే నెంబర్ 1 పంచదారుల కొండ 32 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి పంచదారుల ఫణిగిరి పర్వతంపై జరుగుతున్నటువంటి ఈ దందాని గత డిసెంబర్లోనే జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాం. తప్పనిసరిగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎగ్జామిట్ అని చెప్పి ఊరుకున్నారంతే. తర్వాత ఎప్పటికప్పుడు కూడా విజువల్స్తో సహా కలెక్టర్ గారికి, ఏడీ మైన్స్కి, ఏడీ విజిలెన్స్ వాళ్ళకి కూడా క్లియర్గా నేను పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పోలీస్ శాఖ వాళ్ళు కూడా లారీలు కూడా వాళ్ళ చేతికి ఆ డ్రైవర్ నెంబర్లతో సైతం లారీ నెంబర్లతో సైతం కూడా ఇచ్చాం. ఇష్టారాజ్యంగా తవ్వుకెళ్ళిపోతున్నారు చూడండి. నేను సర్వే నెంబర్ 1లో కేవలం అక్కడ జరుగుతున్నటువంటి పర్మిషను ఒక 2 హెక్టార్స్కి పర్మిషన్ వస్తే 2 హెక్టార్స్ పర్మిషన్కి విజయ్ కుమార్ నాయుడు నేను విజయ్ కుమార్ నాయుడు కేవలం 2 హెక్టార్స్కే పర్మిషన్ వస్తే ఆ 2 హెక్టార్స్ సంబంధించినటువంటిది వాళ్ళు అనాథరైజ్డ్గా అప్పుడు పర్మిషన్ రాలేదు, పర్మిషన్ వచ్చిన డేటు వేరు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విషం చిమ్ముతున్న వైసీపీకి ఇక నూకలి చెల్లయని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నేతలపై అవాకులు చవాకులు పేలితే సహించేదే లేదని హెచ్చరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన చేశారని, అనంతరం మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు నిసిగ్గుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున అడ్డంకులు సృష్టించడం వైకాపాకు అలవాటుగా మారిందని, గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారి తీరు మారలేదని రమేష్ బాబు చిరకలు అంటించారు. నిరంతరం ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్లను విమర్శించే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయాన్ని గతంలో వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు క్రెడిట్ కొట్టేసేందుకు నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఏ శుభకార్యం జరిగినా, ప్రభుత్వ పరంగా రాష్ట్రానికి ఏ మేలు జరిగినా గౌరవ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ వచ్చి రాష్ట్రానికి ఏ మంచి పని చేసినా దానికి ముందు దాని తర్వాత విషం కక్కటం అనేది ఈ వైసీపీ పార్టీకి ఆనవాయితీగా మారింది. దురదృష్టం ఏంటంటే ఒక మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు దాని విలువ, దాని గౌరవం తగ్గే విధంగా ముందు రోజు ఆ ఏరియాలో ఏదో ఒక ఇష్యూ తీసుకుని డిస్టర్బ్ చేసి ఆ డైవర్షన్ పాలిటిక్స్, ఆ ఇష్యూకి ఎక్కువ మైలేజ్ రాకూడదు అనే ఒక ఆలోచనతో కార్యక్రమాలు చేయటం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా
ఒక మంచి డెవలప్మెంట్ కార్యక్రమం అనేది భోగాపురం ఎయిర్పోర్టు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు కలిసిపోయే విధంగా ఎక్కడా కూడా డెవలప్మెంట్ ఆగకుండా ముందుకు పరుగులు తీసే కార్యక్రమం జరగబోతూ ఉంటే ఒకరోజు ముందు శ్రీకాకుళం పర్యటన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు మీరు చేసిన అరాచకాలు, మీరు చూపించిన బల ప్రదర్శన, వేరే అక్కడికి వెళ్ళి మేము ఆలోచించాం, మేము అనుకున్నాం, చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శిస్తాడు. ఆ గొర్రెల కాపరి ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి, ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తి, ఆయన కూడా జాలి చూపిస్తాడు, పరామర్శిస్తాడు అనుకుంటే కేవలం ఆయన పార్టీ మాజీ మంత్రిని, ఆయన కొడుకుని కాపాడుకోవడానికి ఆ పర్యటన తీసుకున్నాడు. 45 సంవత్సరాల వాడు ముసలోడైపోయాడు, చనిపోయిన ఏమీ పర్లేదులే అన్నట్టుగా ఆయన మాట్లాడిన తీరు, దాంతోపాటు ఈరోజు జరిగే కార్యక్రమానికి అడ్డంకులు కలిగించాలి అన్న ఒక దారుణమైన ప్రణాళికతో మీరు చేసిన కార్యక్రమం. ఈరోజు ప్రతి కార్యక్రమం జరగగానే వెంటనే నాయకులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తారు మీడియా ముందుకి. అసలు కన్నార్పకుండా అబద్ధాలు ఆడటం, ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎందుకు అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మాటలు, విశాఖపట్నానికి వైజాగ్ ఎయిర్పోర్ట్ చాలదా, మళ్ళీ ఆ భూములన్నీ తీసుకుని అక్కడ ఎయిర్పోర్ట్ కావాలని మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా మా చెవుల్లో ఇంకా మారుమోగుతూ ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ను చంద్రబాబు దొంగలిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ ముందే సీఎం, డిప్యూటీ సీఎంలు వైఎస్ జగన్పై అబద్ధాలు చెప్పడం సరికాదని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. 2019లో చంద్రబాబు కేవలం 270 ఎకరాలు మాత్రమే సేకరిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలోనే 2700 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 150కి పైగా న్యాయ వివాదాలను పరిష్కరించామని స్పష్టం చేశారు. కొబ్బరికాయ కొట్టింది మాత్రమే బాబు అని, ఎయిర్పోర్ట్ను నిజంగా నిర్మించింది మాత్రం వైఎస్ జగన్ అని అన్నారు. వాస్తవాలు బయటపడతాయని భయంతోనే ప్రారంభోత్సవంలో జీఎంఆర్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడించలేదని అమర్నాథ్ ఆరోపించారు. 2017లో శంకుస్థాపన చేసిన కుప్పం ఎయిర్పోర్ట్ ఏమైందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేరొకరికి పుట్టిన బిడ్డకు బాబు బారసాల చేసినట్లుగా ఈ క్రెడిట్ రాజకీయాలు ఉన్నాయని దుయ్యబట్టారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు సకల శాఖ మంత్రి గారు నలుగురు కూడా ఒకటే స్క్రిప్ట్ తీసుకొని ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి దానికి ఆ వేదికను వాడుకున్నారు. సరే, విమర్శలు చేయడం అనేటువంటిది వాళ్ళకి సర్వసాధారణంగా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఏ వేదిక దొరికినా జగన్నామ స్మరణ అనేటువంటిది వారు చేస్తున్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ముందు కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకడుగు వేయలేదు. ఇంకా దేశ ప్రధాని ముందే అబద్ధాలు చెప్పినటువంటి దానికి ధైర్యం చేసినప్పుడు ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ నిర్మాణం కానీ, దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ కానీ, ఎవరి పాత్ర ఏంటి, ఎవరు దీనికి పూర్తిగా సహకరించారనేటువంటిది ప్రజలు కూడా అన్ని వాస్తవాలు కూడా తెలుసుకున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. ఎస్, ఇవి రెండే మీరు చేశారు. మధ్యలో మిగిలిన పని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కొబ్బరికాయ కొట్టడానికి, గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఎవరైనా కట్టేస్తాడు, దారిని పోయినవాడు ఎవడైనా కట్టేస్తాడు. కొట్టమంటే కొబ్బరికాయ కొట్టమంటే ఎవరైనా కొడతాడు, గుమ్మడికాయ కట్టమంటే ఎవరైనా కట్టేస్తాడు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. 2019లో
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గద్దె దిగిపోయేటువంటి సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేటువంటి సందర్భంలో 2700 ఎకరాలకు గాను సేకరించినటువంటి భూమి కేవలం 270 ఎకరాలు మాత్రమే. 270 నుంచి 290 ఎకరాలు మాత్రమే, అంటే నాట్ ఈవెన్ 10%. మరి 270 ఎకరాలు 290 ఎకరాలు మాత్రమే మీరు సేకరించినటువంటి భూమితో అసలు మీరు శంకుస్థాపన ఎలా చేశారు 2019లో చంద్రబాబు నాయుడు గారు? భూమి లేదు, కాంట్రాక్టర్ లేడు, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ లేదు, ఏది లేకుండా ఫిబ్రవరి 14, 2019ని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఏ ఉద్దేశంతో చేశారు? ఎవరిని మభ్యపెట్టడానికి చేశారు? ఎవరిని మోసం చేయడానికి చేశారు? ఇది వాస్తవం కాదా? భూమి లేక, కాంట్రాక్టర్ లేక, ఫైనాన్షియల్ క్లోజర్ లేక, క్లియరెన్స్లు లేక, ఏది లేకుండా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అందుకని అన్న, కొబ్బరికాయ కొట్టడానికి మీ శిలాఫలకం ఓపెన్ చేయడానికి ఒక తాపీ మేస్త్రిని మీ చేతి కొబ్బరికాయ ఇచ్చినోడు ఉంటే చాలు. మీరు ఇటువంటి శిలాఫలకాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల శిలాఫలకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇలా తుప్పలు పట్టేసినవి. ఎందుకంటే ఆయనకి ఎన్నికల ముందు వారి ఎన్నికల అవసరాల కోసం ఇటువంటి శిలాఫలకాలు, కొన్ని వందల శిలాఫలకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి సందర్భాలు చూసాం. ఈ సందర్భంలో మేము ఆ రోజు 2019లో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 130 పైచిలకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ భోగపురం ఇంటర్నేషనల్ ల్యాండ్ ఎక్విజిషన్కి. బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ హాజరయ్యారు. విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసే అనంతరం ఆయన మాట్లాడారు. బాల వికాస్ ఫౌండేషన్ భవనాన్ని మాజీ ఎంపీ స్వర్గీయ సబ్బంహరి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. బాల వికాస్ ఫౌండేషన్ చేసిన అభివృద్ధి సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఎందరో విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతో పాటు పలు సాంకేతిక వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల వికాస్ ఫౌండేషన్ అభివృద్ధి బాధ్యతలను నర్వప్రకాష్ గుడి నరసింహాచారికి అప్పగించడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో బాల వికాస్ ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు, పలువురు దాతలు పాల్గొన్నారు. ఫ్రెండ్షిప్ డే రోజు ఇంత మంచి కార్యక్రమానికి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. బాల వికాస్ ఫౌండేషన్ దీన్ని ప్రకాష్ గారు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. ఎంతో మంచి కార్యక్రమం ఇది. పిల్లలకి చదువు చెప్పడం, లేదంటే పెద్దవాళ్ళకి ఎవరికైతే ఉపాధి లేదో వాళ్ళకి పనులు నేర్పించి, టైలరింగ్ మిషన్ కానీ కుట్టు మిషన్లు ఇవన్నీ తీసుకొని పనులు నేర్పించి వాళ్ళకి పని కల్పించడం అనేది చాలా చాలా మంచి పని అండి. ఇది ప్రకాష్ గారికి ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మంచి జరగాలి, ఆయన ఇండివిజువల్గా ఎప్పుడు ఆలోచించుకోలేదు, 10 మంది బాగుండాలనేది ఎప్పుడు ఆలోచించుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకాష్ సార్ చెప్పారు, ఏదైతే ఈ స్థలం ఉందో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్గా ఈ స్థలం ఇక్కడ ఉండాలి, ఇలా జరగాలి అనేది మా గురువుగారు అయినటువంటి సబ్బం హరి గారు ఇవ్వడం అనేది నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. రాగానే సబ్బం హరి గారు ఇచ్చారు. సబ్బం హరి గారు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డెవలప్ చేయాలని ప్రకాష్ సార్కి అప్పచెప్పడం నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. ఇదే స్టేజ్ మీద అందరికీ కూడా మాటిస్తున్నాను, ఇలాంటి కార్యక్రమాల్లో ఈ బాల వికాస్ ఫౌండేషన్లో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ప్రకాష్ సార్కి అండగా ఉంటానని, అలాగే ఇప్పుడు ఇంత తక్కువ మంది ఉన్న పిల్లలతో నెక్స్ట్ ఇయర్కి దీన్ని డబల్ త్రిబుల్ చేయడానికి నా 100% నా ఎఫర్ట్స్ పెడతాను సార్. ఈ కార్యక్రమంలో భాగంగా గతంలోనే ఇక్కడ కత్తెరలు ఇచ్చాం, తర్వాత డ్రెస్ మెటీరియల్ ఇచ్చాం, చీరలు కూడా ఇచ్చాం, డ్రెస్ మెటీరియల్ ఆడవాళ్ళకి అందరికీ ఇచ్చాం, ఇక్కడ బ్యాగులు కూడా ఇచ్చాం. అది అన్నిటికీ ఒక దాత కూడా ఇచ్చారు. అలాగే ఇప్పుడు వచ్చిన దాత కూడా అమ్మోరు గారు సర్పంచ్ ముక్కం, అది ఆయన కూడా ఈరోజు ఇచ్చిన ధన సాయం ఆయనకి మరవలేంది. పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్నేహితుల సందర్భంగా వారికి అమ్మోరు గారికి అందరికీ చాలా సంతోషంతో ఇది స్వీకరిస్తారని కోరుతున్నాం. మావిగన్ ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల చంద్రబాబు నాయుడు అమరావతి అంటే 29 గ్రామాలు కాదని స్పష్టం చేశానని చెప్పారు. అమరావతి అంటే విజయవాడ, గుంటూరు కలిపేనని చెప్పారంటే జగన్ ప్రతిపాదనను అంగీకరించినట్లేనని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపి మావిగన్ను రాజధానిగా ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎందుకు ఆయా ప్రాంతాల ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ ప్రతిపాదించిన 3 ప్రాంతాలను కలుపుతూ రాజధాని నిర్మాణం సాగించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరావతి ప్రజలకు దూరంగా ఉండే రాజధాని అన్నారు. కూటమి నేతల అనుచరుల లబ్ధి కోసమే అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ ప్రతిపాదన ఏదైతే ఉందో చంద్రబాబు గారికి షాక్ తగిలి దాన్ని నిర్వచనం మార్చేస్తున్నారు. ఎందుకంటే ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన చెప్పిన తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా సమాధానం చెప్పలేని పరిస్థితి చంద్రబాబు గారికి వచ్చింది. మరీ ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంత ప్రజానికం ఎవరైతే ఉన్నారో, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రతిపాదన తీసుకొచ్చారో ఈ ప్రాంత వాసులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదనకు అందరుగా ప్రతి ఒక్కరిగా మద్దతు తెలిపారు. ప్రజల నుంచి మద్దతు వస్తుంది. ఒక మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనే భావనలో వచ్చేసరికి మొన్న 28వ తారీఖున సమీక్షా సమావేశంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ అమరావతి అంటే 29 గ్రామాలు కాదు, విజయవాడ, గుంటూరు గారు అమరావతిలో భాగమే అని చెప్పని చంద్రబాబు గారు చెప్పారు. అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఈరోజు చంద్రబాబు గారు ఈ కూటమి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పిన విషయం ప్రజలందరూ గారు తెలుసుకోవాలి. అదే కదా వాస్తవం. ఎక్కడో దూరంగా, ప్రజానికానికి దూరంగా ఉండే ప్రాంతంగా కాకుండా ప్రజానికం నివసిస్తున్న ప్రాంతంలో, ప్రజానికానికి ప్రతిదీ ఒకటి అందుబాటులో ఉన్న ప్రాంతంలో. బులెటిన్ ముగుస్తున్న హెడ్లైన్స్ మరోసారి. క్రెడిట్ చోరీలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే లేరని విమర్శించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీపై కూటమి నేతలు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని వ్యాఖ్య. త్రివర్ణ పథక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన సంఘ సేవకులు డాక్టర్ జహీర్ అహ్మద్. పింగళి కాంస్య విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం ఆవిష్కరించాలని డిమాండ్. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించిన జనసేన నేత ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. కూటమి ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర ప్రగతి పదంలో దూసుకుపోతుందని వెల్లడి. ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి నేతల అండతో అక్రమ మైనింగ్, గ్రావెల్, మట్టి దోపిడీ జరుగుతుందని ఆరోపించిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఇందుకు బాధ్యులైన అధికారులపైన సహకరించిన ప్రజాప్రతినిధులు క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని డిమాండ్. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.